బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి టీం సభ్యులు ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. నిన్న ప్రకటించిన 50,000 రూపాయలను నేడు ఆర్మీ జవాన్ ఆకాష్ ఇంటికి వెళ్లి అందజేశారు. బజరహత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన ఆకాష్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని, ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందించేలా చేస్తారని తెలిపారు. ఎందుకంటే ఆ కుటుంబానే కాకుండా ఆయన వృత్తి యావత్ దేశానికి కూడా ఈరోజు దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న ఏవైతే అంత్యక్రియలు జరిగినాయి అందులో మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు పాల్గొని ఆ కుటుంబానికి చేయూతనగా వాళ్ళ ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడం కోసం తన వంతుగా 50,000 రూపాయలు ప్రకటించారు. దాని గుణంగానే ఈరోజు వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కావున మా ద్వారా మనం నిన్న చెప్పిన దానికి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయాలనే సంకల్పంతో ఇంత వర్షం పడుతున్నా కూడా మమ్మల్ని పంపించి ఇలా మా ద్వారా ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు వాళ్ళు వారి సందేశాన్ని కూడా పంపించారు. ఖచ్చితంగా వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుందామని, మరియు వారి ఏ అవసరం ఉన్నా 24 గంటలు కూడా అందుబాటులో ఉంటారని, ఏ అవసరం ఉన్నా వారికి తెలపాలని కూడా తెలియజేయడం జరిగింది. 2-3 రోజులు హైదరాబాద్ పోతాడు. పోయినాక ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుందామన్నాడు. ఇంకా సార్ కూడా వస్తాడు. వాళ్ళ ఫార్మాలిటీస్ అయినాక ఒకసారి ఇంటికి వస్తా అన్నాడు. వచ్చి ఏదైనా ఉన్నా చెప్పండి, మీరు ఏది ఉన్నా చేస్తా అన్నాడు సార్. సరేనా?